క్రీస్తు ప్రేమనే కాకుండా క్రీస్తు సువార్త మనం ప్రకటించాలి. నేను దేవుణ్ణి నమ్ముకొని 20 సంవత్సరాలు అవుతుంది. 2004లో మేము 2003లో దేవుణ్ణి నమ్ముకున్నాం. నేను బాప్తిసం తీసుకొని 14 సంవత్సరాలు అవుతుంది. మరి నిజమైన క్రిస్మస్, నా మొట్టమొదటి క్రిస్మస్ ఈ 2024ని గర్వంగా చెప్తున్నాను. హల్లెలూయా. ఎందుకంటే దేవుడి కోసం ఇంతవరకు కూడా పరిచర్య, సేవకుల పక్కన సంఘంలోని ఇలాగే ఉన్నాను. కానీ ఏ రోజు కూడా దేవుని యొక్క మాట కానీ సువార్త కానీ ఏ రోజు నేను ప్రకటించలేదు. ఈరోజు విశాఖపట్నం నుంచి ఇంత దూరం వచ్చి నేను సాక్ష్యం చెప్పగలుగుతున్నానంటే కేవలం దేవుని కృప. దేవుడి చిత్తం లేకుండా నేను ఇక్కడ నిలబడలేదు. దేవుడి చిత్తం లేకుండా మీ మధ్యలో నేను ఉండలేదు. దేవుడి చిత్తం లేకుండా ఈరోజు నేను బతికుండలేదు. సజీవమైన సాక్షిగా నన్ను నిలబెట్టుకున్న నా దేవుడి కోసం ఏం చేయాలి అంటే, ఇంతవరకు నా కుటుంబం కోసం పరిగెట్టాను. ఇక మీద నా యొక్క దేవుని కోసం బతకాలని నేను నిర్ణయించుకున్నాను. అందరి మధ్య దేవాదేవ వందనాలు చెల్లించుకున్నాను.